ఏం చేస్తారు ఆయిల్ కోసం అది ఇంకా మీరేం ఆలోచన చేస్తలేరా? రాజరెడ్డి గారు నడిపిస్తుండ్రు. మన సర్పంచ్ రాజరెడ్డి మన దిశ మెంబర్, ఆయనకు ఆల్రెడీ లీవ్ ఆయిల్ మిషన్ ఉంది. ఆల్రెడీ ఆయిల్ తీసి ఆయన కంపెనీ సప్లై చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఒక 2 MSME కింద ఫుల్ ప్యాక్ టెఫిన్ ఒకటి ఇచ్చారు. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తాను. అడిషనల్ ఆమ్దాని కదా ఇప్పుడు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. ప్లాన్ చేయాలి అట్లా చైర్మన్ సాబ్ సజెస్ట్ చేస్తారు. సెక్రటరీ ఉన్నది మేడం, ఐఏఎస్ ఆఫీసర్ ఏమన్నది రేటు ఇప్పుడు మార్కెట్ రేట్ ఇప్పుడు ఇవాళ 14,800 నీ ఆధ్వర్యం 20,000 తగ్గితే కదా మార్కెట్ ఇప్పుడైతే బాగానే ఉంది. ఇంకా రేట్ పెరిగే ఉంటుంది. ఈ సంవత్సరం అది కాదు. ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ బాగా చేస్తున్నాం. మన జర్మనీలో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఉంది. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి దుబాయ్ కూడా ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ దగ్గర అయింది 14,000, 15,000, 13,000, 16,000 మంచి పసుపు ఇంకా ఎక్కువ. దీని మీద కూడా అందరం స్టడీ చేయాలి. అంటే పసుపు అన్ని ఒక్కొక్కటి ఒక రకం ఉంది. ఇక్కడ మన ప్రాంతాల్లో పండే పసుపు దాదాపు 13,000 నుంచి 15,000 వస్తాయి. రాజాపూర్ ఇలా కానీ కర్ణాటకలో మన తగ్గ సాంగ్లీకి వస్తుంది. దానికి ఒక 3,000 నుంచి 4,000 రూపాయలు ఎక్కువ వస్తుంది. అది రేట్ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వెరైటీ అనుకూలంగా ఉంది. ఇంకా దేశంలో చాలా వెరైటీ ఉంది. మనకు యూఆర్ నేషనల్ చైర్మన్ నేను నిజామాబాద్ ఎంపీ. మరీ అబౌట్ ఇందూరు పసుపు రేట్. ఇందూరు పసుపుకు మంచి డిమాండ్ ఉంది. ఎక్స్పోర్ట్ లో కూడా గల్ఫ్ కంట్రీస్ ఎక్కువ ఉంటుంది. రేవంత్ ఏమన్నాడు? కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్. ఇందూర్ ఇస్ పసుపు, పసుపు ఇందూర్. ఓకే సరే. బోర్డుకి ఇచ్చిందా? జాగా ఇచ్చిందా? ఇంకా జాగా ఇవ్వలేదు. పరిశీలిస్తున్నాం అన్నారు. ఇంతవరకు అయితే ఫైనల్ ఏం పరిశీలించేది? పోస్ట్ హై ప్రొఫైల్ జాగా నిజామాబాద్ పట్టణాన్ని ఇచ్చేయాలి. ఏం పరిశీలిస్తారు? మేము అడిగినాము. కలెక్టర్ గారు కూడా పరిశీలిస్తున్నామన్నారు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కూడా పరిశీలిస్తున్నామన్నారు. 2-3 రోజుల ఏ చక్కెర ఫ్యాక్టరీ పరిశీలించారు? అదే పరిశీలిస్తున్నామన్నారు. మాట్లాడతాం. మరి 2-3 రోజుల కాకపోతే మళ్ళీ ముఖ్యమంత్రికి లెటర్ రాయన్నా. పసుపు బోర్డు వచ్చింది, ఇన్ని రోజులు అయింది, అడుగుతున్నాము, ఇట్లాంటి జాగా మాకు కావాలి, మీరు ఇస్తారా ఇయ్యరా? తర్వాత ఇందూరు ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. ఇందూరుకి వెళ్ళి ఓటు పీక్ ఆయన అర్థమైందా? ముఖ్యమంత్రికి లెటర్ రాయి.